ప్రభునామనకు గంత కలుగునుగాక. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచు ప్రార్థించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు తన శిలువ మరణం పొందక మునుపు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించేటటువంటి ప్రార్థన విషయమై మనం గమనిస్తున్నాం. ఆయన అందరినీ తీసుకొని వెళ్ళిన తర్వాత పేతురు, యాకోబు, యోహానును తనతో కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉంచి, నేను మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడు అవుటకును ఆరంభించును. నాకు నా మరణమవునంతగా నా ప్రాణము బహు శ్రమలో ఉన్నది, దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ ఉండి నా కొరకు మెలకుగా ఉండి కొంచెంసేపు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కొంత దూరం దాటిపోయి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇష్టప్రకారం కాదు, నీ చిత్తమే కానీ అని చెప్పి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి చూచినప్పుడు వారు నిద్రిస్తున్నట్టుగా కనిపించింది. సీమోను, నువ్వు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా అని ఆయన అడిగాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా వెళ్ళి ఆయన అదే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ప్రార్థన గెత్సేమనే తోటలో మనం చేయలేము. మనం తండ్రి చిత్తము కొరకు అడగలేము ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, అయ్యా నాకు ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అడుగుతాం. నీకు ఇష్టమైతే నాకు దయచే ప్రభువా, నీ చిత్తమైతే నన్ను నడిపించు ప్రభు అని మనం అడగలేకపోతాం. ఆయన ఎప్పుడైతే పరలోకమున ఆయన తండ్రి చిత్తం కొరకు అడిగినప్పుడు తన ప్రార్థనలో పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వేదన పడి మరింతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలబడుతున్నారు గొప్ప రక్త బిందువులు వలె ఆయన ప్రార్థన చాలించిన తర్వాత శిష్యుల ఎద్దకు వచ్చి చూస్తే వారు ఇంకా నిద్రపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శిలువయాగమునకు ముందు ఆయన చేసినటువంటి ఈ గొప్ప ప్రార్థన, ఆ శిలువయాగం అంతా పొందుటకు ఆయనకు శక్తి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం, ఇంకేం లేదు. ఆ ప్రార్థన ద్వారానే దేవుని శక్తిని మనం పొందగలుగుతాము, ఆ శ్రమలో మనం నిలబడగలుగుతామని ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ అలవాటు మనకు ఉండాలి. మనము విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మరి తప్పకుండా శోధనలో నిలబడే శక్తి కూడా మనకిస్తాడు. శిష్యులు ఈ విధమైన ప్రార్థన చేయలేకపోయారు. అందుకనే యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు లేదా శోధన వచ్చినప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. మనం కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగలిగి ప్రార్థించవాలి, అనుభవం ఉండాలి. బలహీనమైన సమయం వచ్చినప్పుడు ఈ బలహీనమైన శరీరాన్ని జయించుటకు ప్రార్థనా శక్తి లేదా ఆత్మశక్తి పొందుకోవాలని దేవుడు ఇక్కడ వారికి హెచ్చరికిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ధన్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం మనం కూడా కలిగి ఉండినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, శరీరం బలహీనం, ఆత్మ సిద్ధం అని చెప్పి ఉన్నావు. ఈ బలహీనమైన శరీరాన్ని జయించుటకు నీ ఆత్మబలం మాకు అవసరమై ఉన్నది. ప్రభు, మీరు మాతో ఉంటే తప్ప మేము ఈ కార్యం పొందలేం. శిష్యులతో మీరు ఉన్నప్పటికీ వాళ్ళు ఆ యొక్క ప్రార్థనా శక్తిని పొందుకోలేకపోయారు. కనుక ప్రభు, మీరు మాతో ఉండి మాలో ఉండి మాకు జయ జీవితం దయచేయమని, అపవాదిని ఎదిరించే శక్తి దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.